సార్ నాకు వాటరు నీళ్ళు నేను అనను సార్. సార్ చేపల పులుసు నేను తినను సార్ ఎక్కడంటే అక్కడ. సార్ ఇట్లా సార్ యాగాలు చేసామని అనుమానిస్తే ఇక దాన్ని మీకే సార్ మాకు ప్రశాంత్ రెడ్డి గారు అంటే గొప్ప గౌరవం ఉంది సార్. సార్ వారు యాగాలు చేయటము తప్పని లేదు అధ్యక్ష. వారు యాగాలు చేయాలి, రాష్ట్ర ప్రజల గురించి క్షేమం గురించి ఆలోచన చేయాలి. అదే వారి ప్రభుత్వం సంబంధించి ఆ ముఖ్య ఉద్దేశం చెప్పిన అధ్యక్ష. వ్యక్తిగతంగా మా వెంకటరెడ్డి గారు వారు వ్యక్తిగతంగా మాట్లాడలే. ఈరోజు స్పష్టం అది. ఈరోజు అందరూ కూడా ఇక్కడ అందరూ కూడా దేవుని నమ్మేవారు ఉన్నారు అధ్యక్ష. రోజు అందరూ కూడా పొద్దున్నే పూజ చేసి వస్తారు అధ్యక్ష. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా దేవుడు అంటే భక్తి అందరికి కలిగి ఉంటుంది అధ్యక్ష. వారికి ఒక్కరికే కాదు, లేకుంటే అక్కడ ఉన్న వారికే కాదు. నేను ఎందుకు చెప్తా ఉన్నామంటే స్పష్టంగా దేవుడు అందరు వాడు, కానీ ప్రియారిటీ ఏ విధంగా ఇవ్వాలా అని చెప్పిండ్రు, బ్రాడ్గా చెప్పిండ్రు వెంకన్న. ఇప్పుడు వారి సమాధానానికి సంబంధించి స్పష్టంగా సమాధానం ఇచ్చిన తర్వాత కూడా ఆ విధంగా వారు సభ నుంచి పోవటం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. ఎందుకంటే ఒకటే సంవత్సరంలో అధ్యక్ష మీరే ఆలోచన చేయండి, 4000 కిలోమీటర్, 10 సంవత్సరాల కాలం పాటు 3800 కిలోమీటర్. ఇదే చాలు అధ్యక్ష మా ప్రభుత్వం చేస్తా ఉన్న అభివృద్ధికి, మా లక్ష్యానికి. వారి ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధికి ఇది బేరీదిగా తీసుకొని ప్రజలే బేరీది చేసుకొని ఏ ప్రభుత్వం ఏ విధంగా చేసింది, ఏ విధంగా చేయబోతోందని స్పష్టంగా మేము చూపెడతా ఉన్నాం. అయినా వేరే అర్థం తీసుకోకుండా ఒకటే నిమిషం సార్, నేను ఏం చెప్పినంటే ఎస్క్రూ అకౌంట్ సంబంధించి నా ఆయంలోనే జరిగింది అన్నప్పుడు ఇంకా కానే కాలేదు. ప్రిన్సిపల్ మొన్న లాస్ట్ వీక్ మా ఆఫీసర్స్ పోయి అక్కడ మోర్ సెక్రటరీ దగ్గర గడ్కరీ దగ్గర కన్విన్స్ చేయించి వర్క్ స్టార్ట్ చేసినాం. స్లాబ్స్ పడుతున్నాయి. నెక్స్ట్ మంత్ 3 స్లాబ్స్ చేస్తున్నాం. 18 మంత్స్లో కంప్లీట్ చేయాలనుకున్నాం. నేను ఎన్నిసార్లు పోయినో పేపర్లు వేసుకొని ఇవన్నీ వేసుకున్నాం. మేము ఆ వర్క్స్ నడుస్తున్నది. ఎస్క్రూ అకౌంట్ ఆయాంలో జరిగింది అన్నాడు. ఆయనకి ఏం చెప్పినంటే నేను ఒక క్యాజువల్గా ఈ సెక్రటరియట్ కట్టాలనే, ప్రగతి భవన్ చూసుకోవాలనే, యాగాలు ఎగ్గాలి, అన్నిటికంటే ఎగ్గాలేక ఎన్ని దేవాలయాలు కట్టాం మాకే తెలియదు అధ్యక్ష. మేము వేణుగోపాల స్వామి నుంచి మొదలు పెడితే, రామాలయం నుంచి మొదలు పెడితే, బిగ్నూర్లో శివాలయం కానించి మా ఫ్యామిలీ అన్ని గుళ్ళు అర్థనే ఉంటాం. అందరికీ నమ్మకం, ఎవరు మతం మీద ఎవరి దేవుని మీద నమ్మకం. వారు దాని మీద కాదు అధ్యక్ష, నేను చెప్పిన సమాధానాలకు మైండ్ బ్లాక్ అయ్యి బయటికి పోయిపోయినాను. ఎందుకంటే ఒక బ్రిడ్జ్ కట్టలేను, 7 కిలోమీటర్ బ్రిడ్జ్ కట్టలేను, బ్రహ్మాండంగా కట్టిను. ఆఖరికి ఏం కట్టినంటే కూలిపోయిన కూలేశ్వరం కట్టిన తప్ప వాళ్ళతో ఏం కాదు. క్వశ్చన్ నంబర్ సీరియల్ నెంబర్ 6, క్వశ్చన్ నంబర్ 941 శ్రీ మక్కన్